ఇన్సూరెన్స్ కంపెనీలో మీ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా? అదే లాస్ట్ అనుకుంటున్నారా? కాదు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకసారి క్లెయిమ్ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం రీయింబర్స్‌మెంట్‌కెళ్ళొచ్చు. రీయింబర్స్‌మెంట్‌లో కూడా మన క్లెయిమ్ గనుక రిజెక్ట్ అయితే మనది జెన్యూన్ క్లెయిమ్ అనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీలో గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్‌కి ఒక కంప్లెయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ వాళ్ళు మన క్లెయిమ్ గనుక జెన్యూన్ దాంట్లో మనకి క్లెయిమ్ ఇవ్వాలి అని వాళ్ళు వెరిఫై గనుక చేసి చెప్తే ఆటోమేటిక్‌గా కంపెనీ మనకి ఏదైతే రీయింబర్స్‌మెంట్ అమౌంట్ ఉంటుందో మనకి పే చేస్తారు. ఒకవేళ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్‌లో కూడా మనకి క్లెయిమ్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇమ్మీడియేట్ గా మనం నెక్స్ట్ అంబుడ్స్‌మెన్ దగ్గరికెళ్ళొచ్చు. ఈ అంబుడ్స్‌మెన్‌లో మనం ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్‌లో మన వాదనలు అలానే ఇన్సూరెన్స్ కంపెనీ వాదనలు విని అక్కడ వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ జడ్జిమెంట్ కూడా మీకు సరిలేదు, మీకు అన్యాయంగా జరిగింది అని మీకు అనిపిస్తే నెక్స్ట్ మీరు కన్స్యూమర్ కోర్ట్‌లో కూడా ఫైట్ చేయడానికి అవకాశం ఉంది. ఇన్ని రకాల అవకాశాలనేవి మనం ఒక క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు మీ క్లెయిమ్ జెన్యూన్ అనిపిస్తే మీరు 100% కూడా ఫైట్ చేయొచ్చు.